హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మీ లక్ష్యం కనుక గవర్నమెంట్ జాబ్ అయినట్టయితే వెంటనే మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూద్దాము. ముందుగా ఫస్ట్ షిఫ్ట్లో మేము మిస్ అయిన కొన్ని క్వశ్చన్స్ని చెప్పి ఆ తర్వాత సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్లోకి వెళ్దాము. ఫస్ట్ షిఫ్ట్ అడిగిన క్వశ్చన్స్ వచ్చేసరికి బుల్ అనేది కవ్ అయినట్టయితే లైన్ అనేది ఏమవుతుంది గారు అన్నమాట. బుల్ అనేది కవ్ అయినట్టయితే లైన్ అనేది ఏమవుతుంది గారు అనాలజీలో. ఆన్సర్ వచ్చేసరికి లైనిస్. బుల్ అనేది కవ్ కనుక అయినట్టయితే లైన్ అనేది ఏమవుతుంది, లైనిస్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ అడిగారన్నమాట. బిజినెస్ మరియు రెసిప్ట్ యొక్క స్పెల్లింగ్స్ అడిగారన్నమాట. ఈ రెండింటి యొక్క స్పెల్లింగ్స్ అనేది క్వశ్చన్లో అడగడం జరిగింది. రాంగ్ స్పెల్లింగ్స్ ఇచ్చారు, అందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఏదో కనుక్కోమని చెప్పారన్నమాట. నెక్స్ట్ కూడా వచ్చేసరికి ఇంగ్లీష్కి వచ్చేసరికి సినానమ్ అడిగారు. అప్రాస్పియేట్ యొక్క దీని యొక్క సినానమ్ ఏంటని అడిగారన్నమాట. ఆన్సర్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరికైనా తెలిసినట్టయితే. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఫస్ట్ షిఫ్ట్లో ఇవి. వేర్ డస్ నర్మదా రివర్ బార్న్? నర్మదా నది అనేది ఎక్కడ పుట్టిందని అడిగారన్నమాట. నర్మదా నది అనేది ఎక్కడ పుట్టిందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి అమర్కంటక్. ఇది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో నర్మదా నది అనేది పుట్టింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ మొన్యుమెంట్ వాజ్ మేడ్ ఫ్రమ్ ద పెట్రోదొర టెక్నిక్? పెట్రోదొర టెక్నిక్ ద్వారా కట్టిన కట్టడం ఏదని అడిగారు అన్నమాట. కింద ఉన్న వాటిలో పెట్రోదొర టెక్నిక్ ద్వారా కట్టబడిన కట్టడం ఏదని అడిగారు. ఆప్షన్స్ కూడా మీకు చెబుతాను ఒకసారి. చార్మినార్, ఇండియన్ గేట్, గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్మహల్. వీటిలో ఏదనేది పెట్రోదొర టెక్నిక్ ద్వారా కట్టారని అడిగారు అనమాట. ఆన్సర్ వచ్చేసరికి తాజ్మహల్. ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే తాజ్మహల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద కలర్ ఆఫ్ లీవ్స్ ఈజ్ గ్రీన్ డ్యూ టు ఏ పిగ్మెంట్ ఈజ్ కాల్డ్? చెట్టు యొక్క ఆకులు గ్రీన్ కలర్ ఉండడానికి కారణం ఏమిటని అడిగారు అనమాట. చెట్టు యొక్క ఆకులు గ్రీన్ కలర్ ఉండడానికి కారణం ఏమిటని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి క్లోరోఫిల్. క్లోరోఫిల్ వల్ల చెట్టు యొక్క ఆకులు గ్రీన్ కలర్లో ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్వశ్చన్ అనేది ఫస్ట్ షిఫ్ట్లో నేను తప్పు చెప్పాను, కరెక్ట్ చేసుకొని మళ్ళీ చదువుతున్నాను అనమాట. ఇండియాస్ ర్యాంక్ ఇన్ ఎకానమీ. వరల్డ్ వైడ్గా ఎకానమీలో ఇండియా ర్యాంక్ ఎంత అని అడిగారు అన్నమాట. నేను ఫస్ట్ షిఫ్ట్లో జీడీపీ గ్రోత్ రేట్ చెప్పాను అన్నమాట 2017. అది కాదు అడిగింది క్వశ్చన్. ఎకానమీలో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 6th ర్యాంక్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ ఈజ్ కాల్డ్ లైట్ ఆఫ్ ఏషియా? ఏషియా యొక్క జీవన జ్యోతిగా ఎవరిని పిలుస్తారని అడిగారు అన్నమాట. ఏషియా యొక్క జీవన జ్యోతిగా ఎవరిని పిలుస్తారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి గౌతమ్ బుద్ధ. గౌతమ్ బుద్ధాని లైట్ ఆఫ్ ఏషియాగా పిలుస్తారన్నమాట. ఇక సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ వచ్చేసరికి హ్యూమన్ ఆర్స్, క్యాట్, పికాక్. వీటిలో ఆడ్ మెన్ అవుట్ అని అడిగారు. చూడండి, ఇందులో పికాక్ తప్ప మిగతా అన్నీ కూడా జంతువులకు సంబంధించింది అనమాట. కేవలం పికాక్ ఒకటి మాత్రమే బర్డ్స్కి సంబంధించింది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? పికాక్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది కూడా ఆడ్ మెన్ అవుటే. 25, 36, 49, 115. వీటిలో ఆడ్ మెన్ అవుట్ అని అడిగారు. వేరుగా ఉన్నది చూడండి. 25, 36, 49 అనేది స్క్వేర్స్ అనమాట. 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్. 115 అనేది దేనికి స్క్వేర్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటిది? 115. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఏ సెంచరీ ఇస్ నాట్ ఇనఫ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ హూమ్? ఏ సెంచరీ ఇస్ నాట్ ఇనఫ్ అనేది ఎవరి యొక్క జీవిత చరిత్ర అని అడిగారు అన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి సౌరవ్ గంగోలీ. నేను బుక్స్ అండ్ ఆధార్స్ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే ఎస్ఎస్సి ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఎస్ఎస్సి జీడీ అయినా కానీ, సిహెచ్ఎస్ఎల్ అయినా కానీ, సిపిఓ కానీ, సిజిఎల్ కానీ ఎటువంటి ఎగ్జామ్లో అయినా కానీ ఎస్ఎస్సిలో బుక్స్ అండ్ ఆధార్స్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఆ లింక్ని కింద ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి. ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది? సౌరవ్ గంగోలీ. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది కూడా బుక్స్ అండ్ ఆధార్స్ మీద అడిగారు. స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద హార్ట్ బుక్ రిటర్న్ బై. స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద హార్ట్ బుక్ని రచించింది ఎవరని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి కపిల్ దేవ్. కపిల్ దేవ్ 1983 వరల్డ్ కప్ సాధించిన జట్టు యొక్క కెప్టెన్ అన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము కనుక ఏదైనా క్వశ్చన్స్ కనుక మిస్ అయినట్టయితే ఆ క్వశ్చన్స్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అవి నెక్స్ట్ షిఫ్ట్లో యాడ్ చేసి చెబుతాము. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి లార్జెస్ట్ కోస్టల్ స్టేట్ ఇన్ ఇండియా, భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదని అడిగారు. అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం అనమాట. ఆన్సర్ వచ్చేసరికి గుజరాత్. వెన్ వాజ్ డిమానిటైజేషన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా, డిమానిటైజేషన్ అనేది భారతదేశంలో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారని అడిగారన్నమాట. కరెక్ట్గా క్వశ్చన్ ఎలా అడిగారంటే 500, 1000 రూపాయల నోట్లని భారతదేశంలో ఎప్పుడు రద్దు చేశారని అడిగారు అన్నమాట. కరెక్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 500, 1000 రూపాయల నోట్లని ఫస్ట్ టైం భారతదేశంలో ఎప్పుడు రద్దు చేశారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 8th నవంబర్ 2016 రద్దు చేశారన్నమాట. అదేవిధంగా ఫస్ట్ డిమానిటైజేషన్ ఇండియాలో ఎప్పుడు అమలు చేశారంటే 1946లో అమలు చేశారన్నమాట. ఎప్పుడు అమలు చేశారంటే ఫస్ట్ టైం 1946లో అమలు చేశారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద కల్చరల్ డ్యాన్స్ ఆఫ్ హిందూ అండ్ ముస్లిం, హిందూ మరియు ముస్లిమ్స్ యొక్క కల్చరల్ డ్యాన్స్ ఏంటిదని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి కథక్. కథక్ అనేది హిందూ మరియు ముస్లిమ్స్ యొక్క కల్చరల్ డ్యాన్స్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వెన్ వాజ్ సిపాయి రెవల్యూషన్ వాజ్ స్టార్టెడ్, సిపాయి తిరుగుబాటు అనేది భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగారు అన్నమాట. సిపాయి తిరుగుబాటు అనేది భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 1857. 1857లో మే 10th ఫస్ట్ టైం సిపాయి తిరుగుబాటు అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వెన్ వాజ్ హిట్లర్ స్టార్టెడ్ వార్ ఇన్ పోలాండ్, హిట్లర్ పోలాండ్ మీద ఎప్పుడు యుద్ధం చేశాడని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి సెప్టెంబర్ 1st, 1939. ఈ యుద్ధాన్ని మనం సెకండ్ వరల్డ్ వార్కి నాంది అని పిలుస్తారన్నమాట. యుద్ధం కారణంగానే సెకండ్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందని సెకండ్ వరల్డ్ వార్ 1939 సెప్టెంబర్ 1st స్టార్ట్ అయిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వై వాజ్ బిల్ట్ బై ఇండియా గేట్, ఇండియా గేట్ని ఎందుకోసం కట్టించారని అడిగారు అన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి ఆనర్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్. ఇండియా గేట్ని ఫస్ట్ టైం 1931లో కట్టారన్నమాట. ఎందుకు కట్టించారంటే మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన భారత సైనికుల జ్ఞాపకార్థం కట్టించారు. ఆ తర్వాత 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధం అనంతరం ఇండియా గేట్ని ఆ యుద్ధంలో చనిపోయిన సైనికుల జ్ఞాపకార్థం ఇండియా గేట్ని మార్చారన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ ఈజ్ ద యూనివర్సల్ బ్లడ్ డోనర్, ఏ గ్రూప్ని యూనివర్సల్ బ్లడ్ డోనర్గా పిలుస్తారని అడిగారు అన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి ఓ పాజిటివ్. ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ని యూనివర్సల్ బ్లడ్ డోనర్గా అంటారు. అదేవిధంగా యూనివర్సల్ బ్లడ్ రిసీవర్ వచ్చేసరికి ఏబి పాజిటివ్. ఏబి పాజిటివ్ వాళ్ళని యూనివర్సల్ బ్లడ్ రిసీవర్గా పిలుస్తారన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వెన్ వాజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్, భారతదేశ ఎన్నికల సంఘం అనేది ఎప్పుడు స్థాపించారు అని అడిగారు అనమాట. ఆన్సర్ వచ్చేసరికి 1950 జనవరి 25. 1950 జనవరి 25న ఎన్నికల కమిషన్ అనేది ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద స్మాలెస్ట్ బర్డ్ ఇన్ వరల్డ్, ప్రపంచంలో అతి చిన్న పక్షి ఏదని అడిగారు అన్నమాట. ప్రపంచంలో అతి చిన్న పక్షి ఏదని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి హమ్మింగ్ బర్డ్. హమ్మింగ్ బర్డ్ అనేది ప్రపంచంలో అతి చిన్న బర్డ్ అనమాట, పక్షి అనమాట. అదేవిధంగా అతి పెద్ద పక్షి వచ్చేసరికి ఆస్ట్రిచ్, నిప్పుకోడి అనమాట. నిప్పుకోడి అనేది ప్రపంచంలో అతి పెద్ద పక్షి అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద హార్డెస్ట్ మెటల్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అత్యంత కఠినమైన మెటల్ ఏదని అడిగారు అన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి టంగ్స్టన్. టంగ్స్టన్ అనేది ప్రపంచంలోనే అతి కఠినమైన మెటల్ అనమాట. హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ మిస్ వరల్డ్ 2017, 2017 మిస్ వరల్డ్ విజేత ఎవరని అడిగారన్నమాట. 2017 మిస్ వరల్డ్ విజేత ఎవరని అడిగారన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి మనుషి చిల్లర్. మనుషి చిల్లర్ 2017 యొక్క మిస్ వరల్డ్ విజేత అనమాట. ఇండియాకి చెందిన మనుషి చిల్లర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి
ఒక క్వశ్చన్ అది సాయిల్స్కి రిలేటెడ్ క్వశ్చన్ అడిగారన్నమాట. ఆ క్వశ్చన్ వచ్చేసరికి మహానది మరియు గోదావరి మధ్య అత్యధికంగా ఉన్న సాయిల్ ఏదని అడిగారన్నమాట. ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మేము ఏమైనా క్వశ్చన్స్ కనుక మిస్ అయినట్టయితే ఆ క్వశ్చన్స్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము నెక్స్ట్ షిఫ్ట్లో ఆ క్వశ్చన్స్ని యాడ్ చేసి చెబుతాం అనమాట. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.